రేపు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్న రేవంత్. సమ్మిట్ తొలి రోజే భారీ ఎత్తున ఒప్పందాలు. విద్యుత్ శాఖలో భారీ పెట్టుబడులు. హైదరాబాద్ అనేక రంగాలకు హబ్. బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో ప్రగతి సాధించామన్న కేంద్ర మంత్రి. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. సీఎంకు నోబెల్ విజేత సత్యార్థి కైలాష్ ప్రశంసలు. గ్లోబల్ సమిట్ కు 100 కోట్లు పెడుతున్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడం లేదు. సర్కార్పై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు. ఇండిగో సంక్షోభాన్ని మేం పర్యవేక్షించడం లేదు. కేంద్ర మంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ. కేంద్రమే చూసుకుంటుందన్న చంద్రబాబు. తిరుపతి పోలీసులతో మాట్లాడిన అనిత. యూనివర్సిటీలో లైంగిక దాడిపై స్పందన. చర్యలు తీసుకుంటామని హామీ. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశాం. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామన్న చంద్రబాబు. మళ్లీ రాజకీయాలపై గల్లా ఆసక్తి. అవసరమైతే రీఎంట్రీకి సిద్ధమన్న మాజీ ఎంపీ. అధినేత ఆదేశిస్తే జయదేవ్ రెడీ. జగన్ చోరీని తక్కువ చేస్తున్నారు. పరకామణి ఇష్యూపై చంద్రబాబు రియాక్షన్. దొంగలు సమర్థిస్తే ఎలాగన్న సీఎం. విద్యా వైద్యంలో ఎక్కడా ప్రైవేటీకరణ ఉండదు. చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరిస్తున్నారు. రైతులను పట్టించుకోవడం లేదన్న బొత్స. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారు. తెలంగాణ ప్రజలపై పవన్ కు ఎంతో ప్రేమ. రాజకీయం చేయొద్దన్న నాదెండ్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు ఆందోళన. న్యాయం చేయాలన్న నిర్వాసితులు. రోడ్డుపై బైఠాయించి నిరసన. కెల్లా స్టీల్ ప్లాంట్ పై రైతుల నిరసన. విజయనగరం కలెక్టరేట్ ముందు ఆందోళన. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఏపీని వణికిస్తున్న స్క్రాప్ టైఫస్. గుంటూరులో మరో 2 మృతి. పలు జిల్లాల్లో నమోదవుతున్న కేసులు. మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు. ప్రభుత్వ స్థలంలో షెడ్లను కూల్చిన అధికారులు. 600 కోట్ల విలువైన భూముల సంరక్షణ. భారీ దోపిడీని ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత నెలలో కార్ఖానాలో బంగారం దోపిడీ. నిందితులను పట్టుకున్న పోలీసులు. అనుమతి లేకుండా నా పేరు ఫోటో వాడొద్దు. ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్. 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలన్న కోర్టు. ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న లొంగుబాట్లు. జనజీవితంలోకి 12 మంది మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ధర్. ఇండిగో సంక్షోభంపై నిలదీసిన విపక్షాలు. తప్పు ఎవరిదైనా కఠినంగా శిక్షిస్తామన్న రామ్మోహన్. లగేజ్లు, ఛార్జీలు రీఫండ్. వందే మాతరంపై పార్లమెంట్లో చర్చ. జిన్నాకు నెహ్రూ తలవంచారన్న మోదీ. బెంగాల్ ఎన్నికల కోసమే తెరపైకి తెచ్చారన్న ప్రియాంక. ఢిల్లీ పేలుడుపై ఎన్ఐఏ కోర్టులో విచారణ. కోర్టుకు ముజ్మిల్, షాహీన్, ముఫ్తీ, ఆదిల్. 4 రోజులు రిమాండ్ పొడిగింపు.